టీవీ 45 న్యూస్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న కర్నూలు మహాసభకు సర్వం సిద్ధం చేశారు. మహాసభ ఏర్పాట్లపై మంత్రుల బృందం స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో సహచార మంత్రులతో కలిసి నంద్యాల టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ముందుగా టీడీపీ ఆఫీస్ కు విచ్చేసిన మంత్రుల బృందానికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలాల వారీగా బస్సులు కేటాయించి ఫుడ్ సప్లై ఇతర ఏర్పాట్లపై మంత్రుల బృందం దీర్ఘంగా చర్చించారు. అన్ని ప్రాంతాల నుంచి రేపు ఉదయం 11 గంటలకల్లా బస్సులు కర్నూలు చేరుకోవాలని మంత్రులు సూచించారు. జనసేన బీజేపీ నేతల సమన్వయంతో సభను విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నారాయణ మాట్లాడుతూ జీఎస్టీలో మార్పుల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారం తగ్గించి ఆదాయాన్ని పెంచేందుకు జీఎస్టీని సులభతరం చేసిన ప్రధాని మోదీ పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగటం, అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుడిని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం, కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనకి ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్గా రేపు వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. జిఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము. దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.